అపవాదికి భయపడండి ఉందండి బైబిల్లో, ఉండదు. ఎదిరించండి. జ్ఞాని సాతానుని ఎదిరిస్తాడు, అజ్ఞాని సాతానుకు భయపడతాడు. మన బ్యాచ్ మొత్తం అపవాదిని ఎదిరించే బ్యాచ్ తప్ప అపవాదికి భయపడే బ్యాచ్ కాదు మంది. ఏ బ్యాచ్ మంది చెప్పండి? ఏ బ్యాచ్ మంది? అపవాదిని ఎదిరించి నిలబడే బ్యాచ్ అది. అంతే తప్ప అపవాదికి భయపడేవాడు దేవుని కుమారుడు కాదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అది 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 అండర్లైన్ చేసి పెట్టుకోండి, అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. వాడు మీ యొద్ద నుండి పారిపోవాలి తప్ప మీరు భయపడి పారిపోతాం ఏంటి? దరిద్రం. మీరు భయపడటం ఏంటి? ఎవ్వడికే ఎప్పటికే చచ్చేంత వరకు భయం అనేది మీ మైండ్లోకి రాకూడదు. అది ఏదైనా కానివ్వండి, ఎంత పెద్దదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, భయం అనేది మీ మైండ్లోకి రాకూడదు. ప్రకృతిలో దేనికి భయపడకండి. ప్రకృతి నా తండ్రిది, నీ తండ్రిది, మన తండ్రిది. అపవాదికి అస్సలు భయపడకండి. వాడు మన వెంట్రుక కూడా రాల్చలేడు. కారణం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవన్న వాగ్దానం మనకుంది బిడ్డలారా. జాగ్రత్త. ఏముంది వాగ్దానం? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఎవడికి భయపడుతున్నావా? భయము ప్రేమ భయమును ఏం చేస్తుందట చెప్పండి? ఏం చేస్తుందట? వెళ్ళగొట్టును అంటాడు యోహాను పత్రికలో. పరిపూర్ణమైన ప్రేమ భయమును ఏం చేస్తుంది? వెళ్ళగొట్టును. నీలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటే నో మోర్ ఫియర్, నో మోర్ యాంగ్జైటీ. బీ స్టేబుల్గా ఉండు, ధైర్యంగా ఉండు, శక్తి కలిగి ఉండు. నిన్ను డిఫీట్ చేసే ఆయుధం ఈ ప్రపంచంలో ఏది లేదు. ఎందుకంటే నీ వెనక దేవుడు ఉన్నాడు. నిన్ను ఎదిరించగలిగే, నిన్ను గెలవగలిగే సామర్థ్యం చీకటికి లేదు. నీ వెనక వెలుగై ఉన్న దేవుడు ఉన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చీకటికి ఎక్కువ శక్తి ఉంటుందా? వెలుగుకి ఎక్కువ శక్తి ఉంటుందా? వెలుగు వస్తే చీకటికి పారిపోవాలి, చీకటి వస్తే వెలుగు పారిపోదు. చీకటి వస్తే వెలుగు దగ్గరికి చీకటే మాయమైపోద్ది. అలాగా సాతాను దేవుని చెంతకొచ్చినా, దేవుడు సాతాను చెంతకొచ్చినా సాతానికే నష్టం. అపవాదిని ఎదిరించండి, భయపడకండి. ఏ నెగిటివిటీ నీ కళ్ళ ముందుకు వచ్చినా సరే ఎదిరించు, ధైర్యంగా నిలబడు, భయపడొద్దు. భయపడడానికి ఏం లేదు అక్కడ, అసలు ఏం లేదు అక్కడ. అపవాది దగ్గరే ఏమీ లేదని చెప్తున్నాను నేను. వాడు మాయాజాలం పక్కనడదాం. మళ్ళీ నేను చెబుతున్నది అపవాది దగ్గరే ఏమీ లేదు. అపవాదికి అసలు భయపడకండి. సాతాన్ని అసలు పట్టించుకోకండి. వాడు ఏం చేయలేడు మనల్ని. నువ్వు వాక్యంతో శక్తిగా నిలబడు. ఆపద్దినమందు వానిని ఎదిరించినట్లు సర్వాంగ కవచమును, దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎవడు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడో వాడు ఆపద్దినమును అపవాదిని ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు, పోరాడతాడు. దావీదు గొల్యాతుకి భయపడితే ఏమైనా ఉందా? దట్ ఈస్ నాట్ హీరోయిక్ నేచర్. గొల్యాతుకి ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడింది. ఎందుకు? పిరికోళ్ళు కాబట్టి. కానీ దావీదు భయపడ్డు, బలవంతుడు, ధైర్యవంతుడు కాబట్టి. ఏంటి తేడా? ఇతనేమో పిల్లాడు, వాళ్ళేమో పెద్దోళ్ళు. రాజు కూడా భయపడుతున్నాడు. అంటే భయం అనేది నీ మనస్సులో సృష్టించుకునే ఒక అభూత కల్పన, వాస్తవికతకు దూరం చేసే ఒక అసత్యపు ఆలోచన విధానం. భయానికి సృష్టికర్త ఎవరో తెలుసా? నువ్వే తీసేయాలి దాన్ని. నిజం ఎప్పుడైతే రివీల్ అయిపోద్దో ఆటోమేటిక్గా భయం ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. ఎప్పుడైతే నీ జ్ఞాననేత్రం వెలిగింపబడుతుందో, నీ మనోనేత్రం వెలిగింపబడుతుందో, అపవాదిని భూతద్దంలో చూడడం మానేసి మామూలుగా వాక్యం అనే అద్దంలో చూడడం నేర్చుకో. అపవాదిని నీకు ఏ అద్దంలో చూపిస్తుంది ఈ సమాజం? భూతద్దంలో చూపిస్తుంది. ఏమీ లేదు అక్కడ. దేవుని శక్తి కంటే సాతాను శక్తి ఎన్నటికీ ఎప్పటికీ గొప్పది కాదు. యోబును టచ్ చేయడానికి కూడా ఎవరు పర్మిషన్ అడగడానికి వెళ్ళాడు? దేవుని పర్మిషన్ అడుక్కొని, నువ్వు కంచె వేసావు అంటే నువ్వు కంచేస్తే నేను వెళ్ళలేననేగా, వెళ్ళగలనా? నేను అందులోకి ఎంటర్ కూడా అవ్వలేను. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దెయ్యాన్ని నమ్ముకున్నావు. దెయ్యానికి భయపడడానికి. దేవుడు నమ్ముకున్నా దెయ్యానికి భయపడతావు, దరిద్రం కాకపోతే. దేవుడు నమ్ముకున్నా, దెయ్యాన్ని నమ్ముకున్నావా? దేవుడేగా. మరి ఎవరో భయపడాలి? నువ్వు దేవుడు గొప్పదా, దెయ్యం గొప్పదా? దేవుడేగా. ఇక్కడ భయం నీకు? దేనికి భయం? కంచేసాడు, కంచేస్తే వెళ్ళలేడాడు. వెళ్ళలేకే వెళ్ళి అడుక్కుంటున్నాడు, వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. బాబయ్య, నేను యోబును శోధించి విశ్వాస భ్రష్టుని చేస్తా, బట్ గివ్ మీ పర్మిషన్ ఇస్తే చేస్తా. అంటే నువ్వు కంచేసావు కదా, తీసేయి. నువ్వు కంచె తీసేస్తే ఎంటర్ అవుతా. నువ్వు కంచేసినంతకాలం నేను ఏం చేయలేను. సరే కంచె తీస్తాను కానీ ప్రాణం కానీ ముట్టుకున్న పచ్చడైపోతావు బిడ్డ అని చెప్పాడు. పచ్చడైపోతావు, జాగ్రత్త. అయ్యి బాబాయ్, మీ అనుమతి లేకుండా ప్రాణాలు ముట్టుకోవడమే. సో కాబట్టి ఇప్పుడు సాతాన్ అనేవాడి బలగం ఎవరంటే మనమే, మనుషులు. ఎలాగా? దేవుని పిల్లలు వాడికి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే యేసుప్రభువు అన్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుని పిల్లలు వాడికి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు అపవాదికి.
ఎప్పుడైతే దేవుని పిల్లలు అపవాదికి సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారో వాడు బలం పెరిగిపోయింది. ప్రభు కూడా ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా చచ్చిన స్థితిలో ఉన్నారు మీరు అంటాడు. అంటే దీని అంతటిని బట్టి మీరు ఆలోచన చేయండి. అపవాదికి బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు నేను ఇస్తే వస్తుంది. నువ్వు నేను ఇవ్వకపోతే వాడికి ఏ బలం రాదు. వాడు ఏం చేయలేడు, మిమ్మల్ని ఏమీ చేయలేడు. కొంతమంది అపవాది చంపేస్తున్నాడండి, అపవాది పొడి చేస్తున్నాడండి, అపవాది చంపడం పొడవడం ఏం చేయలేడు. నీ దేవుని అనుమతి లేకుండా వాడు నీ దగ్గరికి రాడు. అర్థమైందా? నీ దగ్గర రాలేడు. నువ్వు స్థిరమైన విశ్వాసం అనుకో, నిజమైన విశ్వాసం అనుకో, కనీసం నేను టచ్ కూడా చేయడు. ఒకవేళ వచ్చినా నువ్వు అలాగే బలంగా నిలబడ్డావు అనుకో, సిగ్గుపడి పారిపోతాడు. అందుకే అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అనంత తప్ప మిమ్మల్ని పరిగెత్తిస్తాడని లేదు. అంటే ఒక మాట చెప్తాను, మీకు బాగా అర్థం చేసుకోండి. మనం పరిగెత్తిస్తే పరిగెత్తి పారిపోయేవాడు ఎవడట? అపవాదట. అదొకసారి బాగా భూతత్వంలో చూడండి. నేను చెప్పే పాయింట్ని భూతత్వంలో చూడండి. ఏంటా పాయింట్? మనం పరిగెత్తిస్తే పరిగెత్తి పారిపోయేవాడు ఎవరట? అపవాది. ఉందా లేదా బైబిల్లో? ఉందా? అంటే నువ్వు పరిగెత్తించగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకుని జ్ఞానవంతుడిగా బలవంతురాలిగా నిలబడి చూపించు, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. భయపడొద్దు. బలహీనత నీ బుర్రలోనే ఉంది, బలం నీ బుర్రలోనే ఉంది, ధైర్యం నీ బుర్రలోనే ఉంది, పిరికితనం నీ తలకాయలోనే ఉంది. నీ తలకాయలో ఉన్న దాన్ని బట్టి మొత్తం పర్సెప్షన్ మారిపోద్ది. కాబట్టి భయపడొద్దు అని బైబిల్ చెప్తుంటే భయపడు అని నీకు ఎవడో నేర్పిస్తుంటే అది తప్పది. భయపడొద్దు, అంతే. భయపడొద్దు. అపవాదికి భయపడొద్దు. వాడు మన ముందెందుకు పనికిరాడు. నువ్వు వాడి తంత్రాలు తెలుసుకున్నావా? ఆట నువ్వు ఆడిస్తావు, వాడు ఆడించడు. శత్రువు యొక్క తంత్రం తెలుసుకుంటే శత్రువును నువ్వేం చేయగలవు? ఆట ఆడించగలవు. గొలియాతు దావీదును జయించలేడు, దావీదే గొలియాతుని జయించాడు. కానీ అన్ని రోజులు అంతమందిని ఎందుకు నిలబెట్టేశాడంటే వాళ్ళకి గొలియాతుని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. రెండోది ఆకారాన్ని చూసి వెళ్ళిపోయారు. వచ్చి తొడగొట్టి వెళ్ళిపోతున్నాడు. ఎంత కత్తి ఉందట. ఆ గొలియాతు కత్తి అంతా ఎవరున్నారు? ఇశ్రాయేల్లో వీరులు ఉన్నారు. ఆడు బాగా ఆజానుబాహుళ్లా కనబడుతున్నాడు. ఆ కత్తి చూసి భయపడిపోతున్నారు వీళ్ళు. ఆడి కత్తే మనంత ఉందరని ఆయన, ఇంకా ఆ కత్తికి మనమే ఎదురెళ్తాం అనుకున్నారు తప్ప అసలు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అతను మనిషే కదా, మనం దేవుని పిల్లలం కదా, దేవుడి సహాయం ఉంటే వాడిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా. ఈ ఆలోచన దావీదుకి వచ్చింది, వాళ్ళకి రాలా. వెంటనే పోయాడు. ఏం పట్టుకెళ్ళాడు? పోతూ మరీ పెద్ద ఆయుధాలు పట్టుకెళ్తే దేవుడిని గణపరిచినట్టు కాదనుకొని గులకరాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. గులకరాళ్ళు ఎక్కువ వీడికి అనుకున్నాడు. ఆ గులకరాళ్ళు పట్టుకుని వెళ్ళి తిప్పి వదిలితే అది నుదురులోకి వచ్చేసింది. నుదురులోకి వస్తే వాడు మనిషే కదా, బోర్లా పడగానే అతని కత్తి తీసుకుని అతని తలే తెగ నరికేశాడు. కాబట్టి భయం నీ శత్రువు, ధైర్యం నీ మిత్రుడు. భయానికి సృష్టికర్త నువ్వే. అపవాదిని ఎదిరించమని బైబిల్ చెప్తోంది తప్ప అపవాదికి భయపడమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు.